హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. సో ఫ్రెండ్స్ మనకి వాల్మార్ట్ నుంచి భారీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వీటి యొక్క క్వాలిఫికేషన్ గనుక చూసుకుంటే వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదేంటంటే 10థ్ గాని, ఐటీ గాని, డిప్లొమా గాని, లేదంటే ఇంటర్ గాని, లేదంటే ఎనీ గ్రాడ్యుయేట్ గాని సింపుల్‌గా చెప్పాలంటే మీ దగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడమే జరిగింది. ఓకేనా. ఇది వచ్చేసి పర్మనెంట్‌గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అయితే ఇక వీటిలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ యొక్క జాబ్‌కి మీరు అప్లై చేయాలంటే మెయిన్ మీకు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ప్రెజెంట్ వచ్చేసి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే రెజ్యూమ్స్ కానీ లేదంటే అప్లికేషన్ గాని త్రూ ఏఐ ద్వారా షార్ట్ లిస్ట్ అని చేస్తుంది. అంటే మీ రెజ్యూమ్ ఎలా అంటే త్రూ ఆ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఇన్‌కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. రెజ్యూమ్స్ విత్ సర్వీస్ పేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి డౌట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే వాల్మార్ట్ ఇది చాలా మందికి తెలిసినంత వరకు నాకు తెలిసి చాలా మందికి ఈ కంపెనీ గురించి తెలుసనమాట. ఓకేనా. అయితే ఈ యొక్క వాల్మార్ట్ నుంచి మనకేంటంటే ఆ రిజల్యూషన్ కోఆర్డినేటర్ కాంటాక్ట్ సెంటర్ అనేది నోటిఫికేషన్ రోల్ ద్వారా మనకేంటంటే ఈ యొక్క రోల్‌ని మనకి నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక నోటిఫికేషన్ తాలూకా సమ్మరీ గాని చూసుకుంటే వీళ్ళేంటంటే బేసిక్‌గా ఇదొచ్చేసి కస్టమర్స్‌ది మనకి బేసిక్‌గా ఈ కంపెనీ గురించి చూసుకున్నది మనకి ఇప్పుడు ఒక వాల్మార్ట్ అనేది ఒక స్టోర్ రిలేటెడ్ కంపెనీ కదా. అయితే మీరేం చేస్తారంటే ఆ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, స్టోర్స్ ఎవరైతే ఉంటారో మనకి అసోసియేట్ వాళ్ళది మనం ఏంటంటే త్రూ ఫోన్ గాని, లేదంటే చాట్ గాని, ఈమెయిల్ గాని ఇలాంటి మల్టిపుల్ వేస్‌తో మనం కస్టమర్స్‌తో మనం ఏంటంటే ఇంటరాక్షన్ అనేది ఉంటదనేసి బేసిక్‌గా క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకోటేంటంటే ఓవరాల్ మనకేంటంటే 10,000,000 కాంటాక్ట్స్ అనేవి ఈ యొక్క కంపెనీ అనేది ఈ యొక్క రోల్ ద్వారా వీళ్ళేంటంటే బేసిక్‌గా వీళ్ళ వర్క్ అనేది ఉంటదని చెప్తున్నారు. అంటే మనకేంటంటే మీరొక్కరే కాదు మల్టిపుల్ 10,000,000 అంటే దగ్గర దగ్గరగా ఎంతమంది క్లియర్‌గా చెప్పాలంటే మనకి వేకెన్సీస్ కూడా ఎక్కువుంటాయి. అలాగే మనకేంటంటే కంపెనీ లొకేషన్స్ కూడా ఎక్కువుంటాయి. ఒకవేళ మీరు ఆఫీస్‌కి ఇది చేసుకోవాలనుకున్నా సరే, ట్రాన్స్‌ఫర్ పెట్టుకుందాం అనుకున్నా సరే, ఇలా మల్టిపుల్ వేస్‌లో నేను చెప్తున్నాననమాట ఇక్కడ. అయితే ఇది కూడా కొన్ని కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. అసలు మీరేం జేస్తారు అనేసంటే, మీరు ఇన్‌కమింగ్ కాల్స్, అలాగే చాట్స్, అలాగే ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో త్రూ కస్టమర్ ద్వారా వచ్చేవి మీరేంటంటే, మీరు ఇంటరాక్షన్ అనేది ఉంటదని చెప్తున్నారు. అలాగే మనకి వాళ్ళ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏంటంటే ఆన్సర్ అంది ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేసి ఆ యొక్క ఇష్యూని రిజాల్వ్ చేయాలనేసి క్లియర్‌గా మెన్షన్ చేయడమే జరిగింది. అయితే వీళ్ళేంటంటే మీకు కావాల్సిన స్కిల్స్ అనేవి మెన్షన్ చేశారు. అదేంటంటే 0-12 ఇయర్స్ అండ్ 12 మంత్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ అంటే మనకి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి రిటర్న్ వెర్బల్ బాండ్‌లు అని చెప్తున్నారు. కస్టమర్స్‌తో మనకి ప్రొఫిషియన్ట్‌గా మనకి ఇంటరాక్షన్ అనేది అయ్యే విధంగా ఉండాలనేసి చెప్తున్నారు. మల్టిపుల్ టాస్క్స్‌ని మనం మేనేజ్ చేసే విధంగా ఉండాలనేసి క్లియర్‌గా మెన్షన్ చేయడమే జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకున్న మనకి ఇంకొక పాయింట్స్ కొన్ని మెన్షన్ చేశారు. అదేంటంటే మినిమమ్ మనకి 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అలా మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకేంటంటే కొంచెం అవగాహన ఉండాలనేసి అది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మనకి 24/7 అయితే ఉంటుంది. అండ్ మనకి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటుంది. సో, మీరు అది కూడా యూజ్ చేసుకొని మీకేంటంటే అది కూడా చేసే విధంగా ఉండాలనేసి చెప్తున్నారనమాట ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమమ్ అనేది వాళ్ళు ఎటువంటి మనకి లిస్ట్ అనేది చెప్పలేదు. దేర్ ఈస్ నో మినిమమ్ క్వాలిఫికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అలా మనకి మాక్సిమం క్వాలిఫికేషన్‌లో కూడా మనకి దేర్ ఈస్ నో మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు. ప్రిఫర్డ్ వచ్చేసి మనకేంటంటే బేసిక్ కంప్యూటర్ ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ మనకి సాఫ్ట్‌వేర్ ఇలాంటివి మనకి ఉంటే మోర్ బెనిఫిట్ అయితే ఉంటదని చెప్తున్నారు. అండ్ ఆల్సో మీ అందరికి ఒక డౌట్ అయితే ఉంటది. అదేంటంటే మనకి ఇక్కడ చూసుకున్నది మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అని పెట్టారు. ఓకేనా. ఎనీ గ్రాడ్యుయేషన్ అని పెట్టిందేంటంటే దాని అర్థం అక్కడిక్కడ వీళ్ళేం చెప్తున్నారు అంటే రిక్వైర్డ్ స్కిల్స్‌లో ఓకేనా. అంటే మీ దగ్గరున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకేంటంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి గ్రాడ్యుయేషన్‌లో కొంచెం ఎక్కువ యూజ్ ఉంటది. సో, ఇలాంటివుంటాయి కదా. సో, అలాగా వాళ్ళేంటంటే రిక్వైర్డ్ స్కిల్స్‌లో పెట్టారు. అంతే తప్పించి అది క్వాలిఫికేషన్ అయితే కాదనేసి అది కూడా ఈ యొక్క మన పార్ట్ ద్వారా మనకు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చనమాట. ఓకేనా. దీని యొక్క సాలరీ గాని చూసుకుంటే నియర్లీ మనకి 40,000 అనేది
ఉండడం అయితే జరుగుతుంది. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు డౌన్‌లో మీకు అప్లై లింక్ అయితే కనిపిస్తది. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతది. సింప్లీ ఇది ఓపెన్ చేసి ఈ అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీ యొక్క రెజ్యూమ్ ద్వారా మీరు మాన్యువల్ ద్వారా లేదంటే ప్రీవియస్‌గా ఆల్రెడీ అప్లై చేసి ఉంటే సో, ఆ యొక్క డీటెయిల్స్ ద్వారా మీరేంటంటే ఈ యొక్క డీటెయిల్స్ అనేవి అప్లై చేసుకొని ఈ యొక్క జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ రకంగా ఇక జాబ్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.